వరీన్య 6 or 7 months ఉన్నప్పుడైతే ఆవుల షెడ్కి వచ్చింది. అప్పుడు 4-5 ఆవులు ఉండేటివి అంతే. ఇప్పుడు 12-13 ఆవుల దాకా ఉంటాయి. ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ 2 years అనమాట. ఆవులన్నిటిని చూసి ఎంత హ్యాపీగా, ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుందో అసలు. నాకు స్టార్టింగ్లో ఆవుల దగ్గరికి వెళ్ళాలన్నా, ఇలా గడ్డి వేయాలన్నా నాకు చాలా భయం వేసేది. అదైతే ఎంత డేరింగ్గా వేస్తుందో. యశ్వంత్ దాన్ని ఎత్తుకున్నాక దూడల్ని ముట్టుకుంటాను అని చెప్తుందనమాట. ఎంత ముట్టుకుంటుందో చూడండి, ఎంత డేరింగ్గా. అండ్ మిల్కింగ్ టైంలో పాలు క్యాన్లో పోస్తున్నప్పుడు నాన్న పాలు పాలు అని చూపిస్తుంది అనమాట. అయితే ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, ఈ మిల్కింగ్ క్యాన్ది క్యాప్ అదే అని చెప్పేసి దానికి అలా పెట్టాలని చెప్పేసి ఎవరు చెప్పారు అసలు? నిజంగా తీసుకొచ్చి దానికి క్యాప్ పెట్టేస్తా అని అంటుంది పాలు పోసిన తర్వాత. సో పాలు అని నాన్నకు చెప్తూ ఉంది. తాగుదామా అని వాళ్ళ నాన్న అంటుంటే, తాగుదాము నువ్వు నేను అని అంటే, అమ్మకు కూడా పోద్దాం పాలు అని చెప్పేసి అంటుంది. సో యశ్వంత్ ఎత్తుకొని ఆవులన్నిటిని చూపిస్తూ ఉన్నాడనమాట. అది ఏంటో చెప్తా ఉంది ముచ్చట. సో అలా అయితే వరీన్య వచ్చిందనమాట. ఫుల్ కంప్లీట్ వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈ వీడియోకి లింక్ పెడతాను నేను, తప్పకుండా చూడండి. చాలా ఫన్ వీడియో అనమాట ఇదైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.